ప్రపంచంలో విచిత్ర జాతి హిందూ జాతి. ఎందుకంటే తమ గుళ్ళే కూలగొడుతున్నోడి మీద తిరగబడ్డరు. 1,00,000 మంది వస్తే దాడికి 1,00,00,000 మంది ఇక్కడుండి ఎదురు తిరగల. వాళ్ళల్లో ఉన్నటువంటి నాయకులతో ర్యాపోలు మెయింటైన్ చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ బతికేశారు. బ్రిటిష్ వాడు ఎంతమంది ఉండి చచ్చారని భారతదేశంలో వాళ్ళందరూ కలిపి కొడితే వాళ్ళు బతుకుతారా? ఒక ఊళ్ళో ఒక 100 మంది బ్రిటిష్ వాళ్ళు ఉంటే 1,00,000 మంది భారతీయులు ఉన్నప్పుడు కొట్టి చంపగలిగామా? నిర్లిప్తత. అదే ఆఫ్ఘనిస్తాన్లో హిందువులు, పాకిస్తాన్లో హిందువులు ఏమైపోతున్నారు అక్కడ అంటే అక్కడ మతపరమైనటువంటిది. ఇక్కడ పోని మతపరంగా చూశారు అక్కడ లేదు. కానీ వేరే వాళ్ళని బతకనివ్వనటువంటి తత్వం అక్కడ ఉంది, పాకిస్తాన్లోను, ఆఫ్ఘనిస్తాన్లోను, బంగ్లాదేశ్లోను. మన దగ్గర దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించేవాడు, మన దేశాన్ని దోచుకునేవాడి విషయంలో కూడా అట్లా ఉండదు. సరే, మనం కొట్టద్దు, చంపద్దు, రాజకీయపరమైనటువంటి అవకాశం మనకు ఉంది కదా. ఒక ముస్లింలు పాత బస్తీలో ఒక్క హిందూ గెలుస్తాడు అక్కడ పాత బస్తీలో. అసలు ఎంఐఎం తప్పించి ఇంకోటి గెలుస్తోందా దశాబ్దాలుగా? గుంటూరు 1లో ముస్లిం తప్పించి వేరే వాళ్ళకి ఇస్తారు. అక్కడ 70% మంది హిందువులు ఉన్నారు, కానీ 30% మంది ముస్లింలు పోలరైజ్ కాబట్టి అక్కడ వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. కడప మొన్న అనుకుంటా సీన్ మారింది, కంటిన్యూస్గా ముస్లింలకే వస్తూ వచ్చింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒక కెనడాలో చూసుకుంటే అక్కడ సిక్కులు అంతా పోలరైజ్ అయి ఉంటారు. 770 అంటే 7,70,000 మంది సిక్కులు ఉన్నారు, 20 మంది ఎంపీలు ఉన్నారు, 8 లక్షల మంది హిందువులు ఉన్నారు అక్కడ. కానీ ఒక్క ఎంపీ కూడా లేడు, ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఉన్నట్టున్నారు. అది కూడా వాళ్ళకి అక్కడ ఉన్న రాజకీయపరమైనటువంటి అవసరాలు రీత్యా పెట్టుకున్నది. అదే అక్కడ ఉంటే ఈ ఖలిస్తానీ ఉద్యమాన్ని ఎంతసేపు ఎదుర్కోవడం, ఖలిస్తానీల దాడులను ఎంతసేపు ఎదుర్కోవడం అంటే, నేను, నా కుటుంబము, నా ఉద్యోగము, నా వ్యాపారము, నా జీవితము ఇదే అనుకుంటున్న హిందువుని ఇప్పటికే మలేషియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఈవెన్ భారతదేశంలో బెంగాల్, కాశ్మీర్, ఇట్లా ఒక్కొక్క చోట మనం రిలాక్స్ అనుకున్న కొద్దీ మనల్ని అలా 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 తీసుకొచ్చేసి ఇక్కడ ఉంచుతున్నారు. అదే మన చుట్టూ ఇలా 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 విస్తరించుకుంటూ వెళ్ళిపోతుంది. ఎప్పుడు హిందువులో చైతన్యం వస్తుందో, కనీస రాజకీయ చైతన్యం వస్తుందో, యునైట్గా డెసిషన్ తీసుకుంటారో తెలియని పరిస్థితి.